ఈనాడు అనేక మంది వాళ్ళు నష్టపోవటానికి, అనేక మంది త్వరగా లోకంలో కలిసిపోవడానికి, లోకంలో పడిపోవడానికి, దేవుడు దూరం అయిపోవడానికి, దేవుడికి దగ్గర అయిపోకుండా దేవుడికి దూరం అయిపోవడానికి, వాక్యానికి దూరం అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ ప్రత్యేకించబడినటువంటి అనుభవంలోకి రావట్లేదు. హల్లెలూయా. ఈ ప్రత్యేకించుకునేటటువంటి అనుభవంలోకి ఎవరైతే వస్తారో వారు ఖచ్చితంగా, నా ప్రియ సహోదరి సహోదరులు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, వారి యొక్క మందిరం, వారి యొక్క దేహం అనే దేవుని ఆలయం ఏర్పాటు చేయబడటం మొదలు పెడుతుంది, నిలవబెట్టబడటం మొదలు పెడుతుంది. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ ప్రోగ్రాం చూస్తున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి ప్రత్యేకించుకునే అనుభవంలోకి నువ్వు రా. ఒక్కసారి వాటన్నిటిని విడిచిపెట్టి ఆలోచన, లోక సంబంధమైన ఆలోచనలు, వాళ్ళకి వీళ్ళకి, వాళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళని సంతోషపెట్టాలి అనుకోకుండా దేవుణ్ణి సంతోషపెట్టాలనేటటువంటి ఒక ప్రతిష్ట కలిగి, ఒక నిర్ణయం కలిగి నువ్వు రా. దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా ఇక్కడ నాజీరు చేయబడినటువంటి అనుభవంలోకి రావాలని దేవుడు చెప్తా ఉన్నాడు. మూడవదిగా మనం చూద్దాం. ఇక్కడ సంఖ్యాకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే యెహోవా మోషేకి ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీప వృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమనెను. హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా మనం చూస్తే యువర్ ల్యాంప్ మస్ట్ బి బర్నింగ్. నీ ఆత్మ దీపం ప్రతిక్షణం మండుతూ ఉండాలి, వెలిగించబడుతూ ఉండాలి. ఇక్కడ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి దీపము ఎల్లప్పుడూ వెలిగించబడాలని ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నట్టు దేవుడు ఇక్కడ స్పష్టంగా మనకు కనపడతా ఉంది. దీనికి సాదృశ్యం ఏంటంటే మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే ఆత్మను మీరు ఆర్పకుడి అని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. నీ ఆత్మదీపం ఎప్పుడూ మండించబడుతూ ఉండాలి, నీ ఆత్మదీపం ఎప్పుడూ వెలిగించబడుతూ ఉండాలి. అలా నువ్వు వెలిగించబడ్డప్పుడు, అలా నువ్వు మండించబడ్డప్పుడు, అలా నువ్వు రగిలించబడ్డప్పుడు ఖచ్చితంగా నీ మందిరం నిలవబెట్టబడుతుంది, నీ గుడారం ప్రతిష్ఠించబడుతుంది, నీ గుడారం అభిషేకించబడుతుంది, నీ గుడారం ఇంకా పాడవటానికి ఛాన్స్ ఉండదు. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే అక్కడ దీపాన్ని వెలిగించేటప్పుడు అంట అక్కడ రాస్తా ఉన్నాడు, దీప వృక్షానికి ముందు ఆ దీపాల యొక్క వెలుగు పడేటట్లు చూసుకోమన్నాడంట. దానికి అర్థం ఏంటంటే నీ యొక్క ఆత్మ దీపం వెలిగించబడతా ఉన్నప్పుడు, నీ ఆత్మ దీపం వెలిగించబడతా ఉన్నప్పుడు, లోకములోకి నువ్వు వెళ్తా ఉన్నప్పుడు నీ ఆత్మ దీపంలో నుంచి వచ్చేటటువంటి అది ప్రవర్తన అయినా లేకపోతే మాట విధానమైన ఏదైనా ఆ వెలుగు ఆ లోకములో ప్రసరించబడతా ఉన్నప్పుడు ఎవరైతే చీకటిలో ఉన్నారో, ఎవరైతే అంధకారంలో ఉన్నారో, ఎవరైతే దుష్టుని చేతిలో ఉన్నారో, ఈ వెలుగు, నీ వెలుగు ఫస్ట్ నువ్వు మండించబడి ఆ వెలుగు దాని మీద పడ్డప్పుడు అనేకులు దేవుడి వైపుకి ఆకర్షించబడతారు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ దీపం ఈ రోజు నుంచి వెలిగించుకోవడానికి సిద్ధంగా ఉండండి. అందుకే కొలస్సీ రాసిన పత్రికలో, ఎఫెసీ రాసిన పత్రికలో చెప్తా ఉన్నాడు, సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు ప్రవర్తించండి. ఒక్కొక్కరు పద్యములతో, పాటలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన మాటలతో, ఆత్మ సంబంధమైన పాటలతో ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి, పురుకొల్పుకోండి, ఒకరికొకడు ఆ యొక్క ప్రేమించుకోండి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో నా ప్రియ సహోదరులారా, సమయము దొరికేదాన్ని నువ్వు వ్యర్థం చేసుకోకుండా వాక్యముతోనో, పాటలతోనో, సంగీతముతోనో, దేవుడి మాటలతోనో, వాక్యం వినటమో, వాక్యం చదవటమో, స్వార్థ ప్రకటించటమో, ప్రార్థన చేయటమో, కన్నీటి ప్రార్థన చేయటమో, దేశం కోసం ప్రార్థన, నీ కుటుంబం కోసం ప్రార్థన, నీ ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన, ఈ విధంగా ఆత్మ సంబంధమైన దీపం వెలిగించబడుతూనే ఉండాలి. అలా వెలిగించబడుతూ ఉన్నప్పుడే నువ్వు యొక్క మందిరం నిలవబెట్టబడుతుంది. ఎక్కడ నీ మందిరం అనేది పాడవకుండా ఉంటుంది, ఎక్కడ దుష్టుడిని ముట్టకుండా నిన్ను ఉంటాడు. అందుకే కదండి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఏం చెప్తా ఉన్నాడు, ఎవడైతే దేవుని మూలంగా పుడతాడో వాడు తన్ను తాను భద్రము చేసుకొనును గనక దుష్టుడు వానిని ముట్టడు అంటున్నాడు. నిన్ను దుష్టుడు ముడుతున్నాడంటే, నిన్ను దుష్టుడు టచ్ చేస్తున్నాడంటే, వాడు నీ మీద నేరారోపణ చేస్తున్నాడంటే, వాడు నీ కుటుంబంలో ఏలుబడి చేయవేసి నీ మీద ఏలుబడి చేసి నిన్ను పడిపోయేలా చేస్తున్నాడు. అర్థం ఏంటంటే యువర్ లైట్ బర్న్ అవ్వట్లేదు, నీ దీపం వెలిగించబడట్లేదు, నీ దీపం ఇవ్వవలసిన దానికన్నా కాంతి చాలా తక్కువగా ఇస్తుంది.
నీ ఆత్మదీపం మొట్టమొదట్లో మండించబడిన దానికన్నా చాలా తక్కువ మండించబడతా ఉంది. మొట్టమొదట్లో ఉన్న ప్రార్థన జీవితం కన్నా తక్కువగా ప్రార్థన జీవితం ఉంది. మొట్టమొదట్లో గంటల తరబడి దేవుడి సన్నిధిలో మొరపెట్టే నీవు మొట్టమొదటిసారి దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఆ యొక్క వాక్య ధ్యానం చేసి వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకొని వాక్యాన్ని నీ జీవితంలో అనుసరించే నీవు రాను రాను ఆ ఆత్మదీపం, ఆ దైవిక ఆసక్తి తక్కువైపోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దుష్టుడు నేను మొడతన్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నుంచి మీ ఆత్మ దీపం మండించబడాలి, మీ ఆత్మ దీపం రగిలించబడాలి. మీలో ఒక ప్రార్థన శక్తి, ప్రార్థన మంట ఈ రోజు నుంచి కలుగునుగాక. నీ ఆత్మ దీపం వెలిగించబడునుగాక. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా, ఎప్పుడు నీ మందిరం నిలవబెట్టబడుతుందంటే, ఎప్పుడు నీ గుడారం సరిగ్గా నిలవబడుతుందంటే, నువ్వు నీ ఆత్మ దీపాన్ని సరిగ్గా వెలిగించుకున్నప్పుడు. ఒకరోజే వెలిగించాలా, ఒక ఆదివారం పూటే నువ్వు మందిరానికి వెళ్ళాలంటే కాదండి. దేవుడితో సహవాసం అనేది ప్రతిరోజు మనం చేయాలి. ప్రతిరోజు వాక్యాన్ని మనం ధ్యానించాలి. ప్రతిరోజు ప్రార్థన అనుభవం కలిగి మనం ఉండాలి. అందుకని తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు అన్నాడు, నువ్వు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోమన్నాడా? ఎవరైనా వచ్చి సాధకం చేస్తారని చెప్పాడా? నో. నీకు నీవే నువ్వు సాధకం చేసుకోవాలి. పాస్టర్ గారు చెప్పేంతవరకు చెప్తారు, మందిరంలో దేవుడు మాట్లాడేంతవరకు మాట్లాడతారు. ప్రతిరోజు సపరేట్ రిలేషన్షిప్ నువ్వు దేవుడితో కలిగి ఉండాలి. ఎప్పుడు ఉంటావంటే, అలా దేవుడితో ఎప్పుడు నువ్వు కలిసి ఉంటావంటే, నీ ఆత్మదీపం మండించబడుతూ ఉన్నప్పుడు, నీ ఆత్మదీపం వెలిగించబడుతూ ఉన్నప్పుడు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, నా దీపమును వెలిగించువాడవు నీవేనయ్యా అంటున్నాడు. కాబట్టి ఈ రోజు నుంచి నీ ఆత్మదీపం అనేది ఎంతగా నువ్వు మండిస్తూ ఉంటావో, ఎంతగా నువ్వు వర్క్ చేస్తూ ఉన్నా, వ్యాపారం చేస్తూ ఉన్నా, ఆయా వర్కులు చేస్తూ ఉన్నా, నీ నోరు ఖాళీగానే ఉంటుంది కదా, నువ్వు దేవుణ్ణి స్తుతించు. నువ్వు ఆత్మలో దేవుణ్ణి పాడుచు, గానము చేయాలంట ఆత్మలో. ఈనాడు అనేక మంది పనిచేస్తూ కూడా ఏదో రకమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. మందిరంలో ఉండి కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కడ ఇంట్లో ఉండి కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. ప్రయాణాల్లో ఉండి కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. దేవుని వాక్యం గురించిన ఆలోచన, దేవుణ్ణి స్తుతించాలనేటువంటి ఆలోచన, దేవుని వాక్యాన్ని ధ్యానించాలనే ఆలోచన, వాక్యంలో ఎంతవరకు నేను నిలబడాలనేటువంటి ఆలోచన లేని స్థితిలో ఈనాడు క్రైస్తవ సమాజం ముందుకు వెళ్తూ ఉంది. ఒకవేళ అట్టి స్థితిలో నువ్వు ఉన్నావేమో, ప్రార్థన ఎక్కువసేపు చేయలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఈ రోజు నుంచైనా పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగు. ఆ యొక్క ఆత్మయే నీ బలహీనతను చూసి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీ పక్షము నీకు విజ్ఞాపన చేస్తుంది. నీ పక్షాన్ని నిన్ను పురికొల్పుతుంది, నిన్ను లేపుతుంది, ఆత్మ నిన్ను రేపుతుంది. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే అక్కడ సంసోన్ని ఆత్మ రేపిందంట. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకున్నప్పుడు, దేవుడి మీద డిపెండ్ అయినప్పుడు, ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు నీతో కదులుతాడు, నిన్ను కదిలిస్తాడు, నిన్ను మండిస్తాడు, నిన్ను రేపుతాడు. హల్లెలూయా. కాబట్టి మూడవదిగా నువ్వేం చేయాలంటే, నీ ఆత్మదీపాన్ని నువ్వు వెలిగించుకోవాలి. ఈ రోజు నుంచి దేవుడు నీ ఆత్మదీపాన్ని వెలిగించునుగాక, నీ ఆత్మదీపాన్ని మండించునుగాక. నీ ద్వారా అనేక దీపాలు వెలిగించబడునుగాక. అనేక ఆత్మలు దేవుడి వైపుగా రక్షించబడి ప్రకాశించి అనేకుల వైపుగా దేవుడి వైపుగా ఆకర్షించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. నాలుగవదిగా మనం గమనిస్తే, ఈ సంఖ్యాకాండంలోనే 9వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తే, సంఖ్యాకాండం 9వ అధ్యాయం 18వ వచనం, యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండిన దినములన్నీ వారును నిలిచిరి. హల్లెలూయా. మీరున్న స్థలాలు గట్టి చెప్దాం, హల్లెలూయా. నాలుగవదిగా, నీ యొక్క గుడారము నిలవబెట్టబడాలంటే, నీ యొక్క దేహం అనే దేవుని ఆలయం దేవునికి అనుకూలంగా ఉండి అవి దాన్ని అభిషేకించి దేవుడు ప్రతిష్ఠించాలంటే, నాలుగవదిగా, యువర్ జర్నీ మస్ట్ బి గోయింగ్ కమాండ్ ఆఫ్ ద లార్డ్. నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క గుడారం యొక్క ఆ యొక్క ప్రయాణం అనేది దేవుని మాట చొప్పున జరగాలి. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేస్తూ ఉన్నారు. యెహోవా నోటి మాట చొప్పున ఏ విధంగా గుడారం వేసుకోమన్నాడో ఆ విధంగానే దేవుని నోటి మాట చొప్పున చేసినట్టు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అలా చేశారు కాబట్టి ఆ మందిరం మీద అక్కడ రాయబడి ఉంది, ఆ మందిరం మీద మేఘము నిలిచి ఉందంట, మహిమా మేఘము నిలిచి ఉందంట.
హల్లెలూయా. ఆ మహిమ మేఘం ఆ మందిరం మీద నిలిచి ఉన్నంత కాలం వారు కూడా అక్కడ నిలిచి ఉన్నట్టు మనం చూస్తూ ఉంటాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ గుడారము ఏర్పాటు చేయబడి, నీ గుడారము నిలవబెట్టబడి, దేవుడు వాడుకునే పాత్రగా అది మార్చబడాలంటే, అది అభిషేకించబడాలంటే, అది ప్రతిష్ఠించబడాలంటే ఖచ్చితంగా దేవుని మాట చొప్పున నీవు నడవాలి. హల్లెలూయా. దేవుని మాట చొప్పున నీ జీవితాలను నువ్వు ముందు కొనసాగించాలి. ఈనాడు వారి మాట చొప్పున, వీళ్ళ మాట చొప్పున నువ్వు నడుస్తున్నావులే కానీ వాళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఆలోచనలు, వాళ్ళ సలహాలు, వీళ్ళ సలహాలు, లోక సంబంధమైనటువంటి వాటన్నిటినీ నువ్వు కన్సల్ట్ చేస్తున్నావు కానీ, వాటిని గుర్తించి వీళ్ళని అడుగుతున్నావులే కానీ దేవుని సన్నిధిలో మోకరించి వాట్ ఈజ్ వాట్ ప్రభువా, ఏంటి నీ చిత్తం, వాట్ ఈజ్ యువర్ విల్ ఇన్ మై లైఫ్, నీ యొక్క చిత్తము నా జీవితంలో ఏంటి అని దేవుడు నువ్వు అడుగుతున్నావా? నువ్వు అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన మాట చొప్పున నువ్వు నడవగలిగితే ఆయన మహిమ మేఘము దేహమైన దేవుని మందిరమైనటువంటి ఆ యొక్క నీ మీద, ఆ యొక్క ఆలయం మీద మహిమ మందిరం నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఆ మహిమ మేఘము నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అందుకని దేవుని ఆత్మ మన మీద ఎప్పుడైతే నిలిచి ఉంటుందో నువ్వు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ సాధిస్తావు. దేవుని మాట చొప్పున నువ్వు ఎప్పుడైతే వెళ్తావో ఎక్కడ నువ్వు నష్టపోవు. దేవుడి మాట చొప్పున నువ్వు ఎప్పుడైతే వెళ్తావో అక్కడ అంత సక్సెస్, విజయాన్ని నువ్వు సాధిస్తావు తప్ప ఎక్కడ నీకు ఎవరు అడ్డు చెప్పరు. హల్లెలూయా. కాబట్టి 4వదిగా నీ గుడారము ఏర్పాటు చేయబడాలంటే నువ్వు దేవుడి మాట చొప్పున నువ్వు నడవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆదిమ సంఘంలో ఉన్న అపోస్తలుడైన పౌలు మనం చూస్తే అతను ఎంతగా దేవునితో మిళితమై ఉన్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 6వ వచనంలో ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నో అంటే అక్కడ నో, ఇక్కడ ఎస్ ఇక్కడ ఎస్. హల్లెలూయా. అక్కడ రాళ్ళతో కొడతారా, లేకపోతే వాళ్ళు తిడతారా, లేకపోతే వాళ్ళు ఇంకా నిన్నేమన్నా చంపుతారా, అవన్నీ అక్కడ ఆదిమ సంఘంలో అపోస్తలులు చూడలేదండి. ఆదిమ సంఘంలో ఉన్న వాళ్ళు చూడలేదు. వాళ్ళు ఏం చూశారంటే ఒక్కటే వాళ్ళు గమనించారు, దేవుడు చెప్పాడా లేదా, దేవుడు వెళ్ళమన్నాడా లేదా, దేవుడు మాట్లాడమన్నాడా లేదా. హల్లెలూయా. పౌలు శీలలు చెరసాలలో వేయబడి అక్కడ వాళ్ళనేమో పరిశుద్ధాత్మ దేవుడు పాటలు పాడడానికి, కీర్తనలు పాడడానికి అక్కడ పురికొల్పుతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ పురికొల్పుతూ వాళ్ళని రేపుతూ ఉన్నాడు. అక్కడ పాడుతూ ఉండగా అక్కడ చెరసాల నాయకుడు కుటుంబానికి ఆ రోజు రాత్రి రక్షణ వచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని మాట చొప్పున ఎప్పుడైతే నీ దేహం అనే దేవుని ఆలయాన్ని కట్టుకోవడం మొదలు పెడతావో, దేవుని మాట చొప్పున ఎప్పుడైతే నువ్వు నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటావో, దేవుని మాట చొప్పున ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తాన్ని చేయడానికి ముందుకు అడుగు వేస్తావో, ఆయన అడుగు జాడల యందు నువ్వు వెళ్ళగలుగుతావో ఖచ్చితంగా నీ గుడారం ఏర్పాటు చేయబడుతుంది. ఖచ్చితంగా నీ గుడారం నిర్మించబడదని వాక్యం స్పష్టంగా సెలవు చేయటం మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ రోజు నుంచైనా దేహం అనే నీ దేవుని ఆలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, దేహం అనే నీ దేవుని ఆలయాన్ని అభిషేకించడానికి, నీ దేహం అనే దేవుని ఆలయాన్ని దేవుడు ప్రతిష్ఠించడానికి నువ్వు ఖచ్చితంగా దేవుని మాట చొప్పున నడవాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అట్టి కృప దేవుడు ఈ రోజు నుంచి మీకు దయచేయును గాక. ఆయన మాటతో, ఆయన వాక్కుతో దేవుడిని ఆయన నీ నోటిని నింపును గాక. హల్లెలూయా. నీ నోరు బావుగా తెరువుము, దానిని నింపెదనని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే నీ నోరు తెరచి ఆయన యొక్క వాగ్దానములను, ఆయన మాటలను నువ్వు పలుకుతూ ఉంటావో దేవుడు నీ నోటిని నింపుతూ ఉంటాడు. నీ నోటి ద్వారా ఆయన మాటను నీలో పెట్టి ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అర్థమైందండి? నీ నోటి ద్వారా ఆయన మాటను నీ నోటిలో పెట్టి నీ నోటి ద్వారా ఆయన మాటను దేవుడు పలికిస్తాడు. ఖచ్చితంగా అక్కడ నువ్వు సక్సెస్ అవుతావు. ఖచ్చితంగా ఆయన నీ మందిరం నిలబెట్టబడుతుంది. ఖచ్చితంగా నీ మందిరం నిలవబెట్టబడటమే కాకుండా అంతము వరకు, చివరి వరకు, ఆ గుడారాన్ని విడిచి వెళ్ళిపోయేంత వరకు దాన్ని సమాప్తం చేసి ముగించడానికి నువ్వు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉంటావు. నీవు ఆశీర్వాదకరంగా ఉండటం కాకుండా, నువ్వు దేవుడికి ఇష్టానుసారంగా ఉండటమే కాకుండా, నీ
ఆత్మదీపమే వెలిగించబడటం కాకుండా అనేక ఆత్మదీపాలను వెలిగించే విధంగా ఉంటావు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రోగ్రాం చూస్తున్న నీ గుడారాన్ని దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు, నీ బిడ్డల్ని దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు, ఈ ప్రోగ్రాం చూస్తున్న నీ వ్యాపారాన్ని దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు, నీ ఉద్యోగాన్ని దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు, నీ పిల్లల పెళ్లిని దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. ఏదైతే నువ్వు పడిపోయింది అనుకుంటున్నావో, ఏదైతే ఇంకా నీకు అవ్వదు అనుకుంటున్నావో, ఏదైతే నా జీవితంలో నేను కోల్పోయాను అనుకున్నావో, ప్రతిదీ దేవుడు ఈ యొక్క వారంలో దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ యొక్క నెలలో దేవుడు రెస్టోరేషన్ చేయబోతా ఉన్నాడు. ఈ 2024 సంవత్సరంలో నీ కుటుంబంలో పడిపోయిన ప్రతి ఒక్క గుడారాన్ని దేవుడు తిరిగి ఏర్పాటు చేయబోతా ఉన్నాడు, దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. అందరూ కళ్ళు మూసుకొని మీరున్న స్థలాల్లో 2 నిమిషాలు యేసయ్యా, అయ్యా ఈరోజు ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా, మాలో ఉన్న అపవిత్రత వెళ్ళగొట్టబడాలి అయ్యా, యేసు నామములో మమ్మల్ని మేము ప్రత్యేకించుకోవాలి ప్రభువా, అయ్యా యేసయ్యా మా యొక్క ఆత్మ దీపం వెలిగించబడాలి ప్రభువా, యేసయ్యా ఖచ్చితంగా నేను నీ నోటి మాట చొప్పున నీ చిత్త ప్రకారమే నడవాలి ప్రభువా అని ప్రతి ఒక్కరు మీరున్న స్థలాల్లో ఒక్కసారి మోకరించి కళ్ళు మూసుకుని 2 చేతులు పైకెత్తి, యేసయ్యా ఆనాడు మోసే మందిరాన్ని నిలవబెట్టి ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించాడు ప్రభువా, ఈనాడు ఈ దేహం అనే దేవుని ఆలయాన్ని మేము కూడా తండ్రి అయ్యా ముగించి అయ్యా దీన్ని కూడా మేము నిలవబెట్టి అయ్యా మేము దీన్ని అభిషేకించండి ప్రభువా, అయ్యా మమ్మల్ని మీరు ప్రతిష్ఠించండి ప్రభువా. ఎక్కడైతే మాలో లోటుపాట్లు ఉందో, ఎక్కడైతే మాలో అపవిత్రత ఏలుబడి చేస్తూ ఉందో అందరూ అడగండి, మీరు నోరు తెచ్చి అయ్యా మాలో ఉన్న అపవిత్రతను తీసివేయండి ప్రభువా, ఈరోజు మమ్మల్ని మేము ప్రత్యేకించుకుంటామయ్యా. అయ్యా ఈరోజు ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మదేవ ఎందరైతే ఈ వాక్యం ద్వారా బలపడుతున్నారో, ఎందరైతే ఈ వాక్యాన్ని అంగీకరిస్తున్నారో, ఎందరైతే ఈ వాక్యం ద్వారా ప్రభువా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన, నీ కృపతో నింపండి ప్రభువా, నీ ఆత్మతో నింపండి పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని మొదలు పెడతా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని మొదలు పెడతా ఉన్నాడు. నమ్మితే దేవుడు యొక్క మహిమను చూస్తావు, నీ గుడారాన్ని దేవుడు నింపబోతా ఉన్నాడు, ప్రార్థన ఆత్మతో దేవుడు నింపబోతా ఉన్నాడు, నీ దీపాన్ని దేవుడు వెలిగిస్తా ఉన్నాడు, ఆత్మను ఆర్పకుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు. నీ యొక్క ఆత్మీయ దీపాన్ని వెలిగించేవాడు యేసుక్రీస్తు ఒక్కడే, నీ ఆత్మీయ దీపాన్ని మండించేవాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు మాత్రమే. ఒకవేళ చల్లారిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, జారిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో, యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ ప్రోగ్రాం చూస్తున్న ఎంతో మంది అయితే ప్రభువా ఏ స్థితిలో ఉన్నారో, వారి గుడారం ఏ పొజిషన్లో ఉందో యేసు నామములో తండ్రి, యేసు నామములో ప్రభువా ఆ పొజిషన్ చేంజ్ అవును గాక, ప్రతి ఒక్క గుడారం ఏర్పాటు చేయబడును గాక, ప్రతి ఒక్క గుడారం తిరిగి నిర్మించబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు దర్శిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పశ్చాత్తాప హృదయాన్ని కలగజేస్తా ఉన్నాడు, నీ యొక్క తప్పులు పొరపాట్లు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నీలో దేవుడికి అయిష్టంగా ఉన్న వాటిని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వెంటనే తొలగించుకో, ఆయన సన్నిధిలో ఒప్పుకో. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నూతన కార్యాన్ని మొదలు పెడతా ఉన్నాడు, నూతన కార్యాన్ని మొదలు పెడతా ఉన్నాడు, నూతన కార్యాన్ని మొదలు పెడతా ఉన్నాడు. దర్శించండి, తాకండి, తాకండి. పరిశుద్ధాత్మదేవ యేసు నామములో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని యేసు నామములో ఇప్పుడు ముట్టండి, ముట్టండి, ముట్టండి. యేసు రాజా, యేసు రాజా, యేసు రాజా నీకు వందనాలు ప్రభువా, నీ కార్యాన్ని మొదలు పెట్టండి నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం మహాపరిశుద్ధుడ మహాగణుడ నీకు వందనాలు, స్తుతులు నాయన, నీ పాదాల వద్దకు వస్తున్నాం ప్రభువా. ఈ యొక్క తండ్రి అయ్యా ఈ ప్రోగ్రాం ఎంతమంది అయితే ప్రభు ఈరోజు వాక్యాన్ని అంగీకరించారు తండ్రి, ప్రతి ఒక్క గుడారం నిలవబెట్టబడునుగాక, ప్రతి ఒక్క గుడారం అభిషేకించబడునుగాక, ప్రతి ఒక్క దేవుని యొక్క దేహం అనే దేవుని ఆలయమై ఉన్నారని నువ్వు చెప్తా ఉన్నావు ప్రభు. ఆ ఆలయం ఆ యొక్క ప్రతి ఒక్కరు ప్రభు అభిషేకించబడుదురుగాక, ప్రతిష్ఠించబడుదురుగాక, తిరిగి యేసు నామములో లేపబడుదురుగాక, రగిలించబడుదురుగాక, మండించబడుదురుగాక. అయా నూతన అభిషేకముతో, ఆత్మ వరములతో, ఆత్మ ఫలములతో నింపబడురుగాక ప్రభు. ప్రకాశగాధరాబా వారి జీవితంలో తండ్రి ఎక్కడ ఏ స్థితిలో పడిపోయారో అక్కడ లేపబడుదురుగాక, నీ దైవిక సమాధానంతో నింపబడుదురుగాక, నీ దైవిక కృపతో నింపబడుదురుగాక. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభువా, అయ్యా ప్రతి ఒక్కరిని తాకండి ప్రభువా, ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభువా. ఎవరైతే గర్భఫలాలు లేవో, ఎవరైతే ఇంకా మ్యారేజ్ విషయంలో ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ప్రభువా ఇంకా ఉద్యోగాల విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రభువా ఇల్లు నిర్మాణం చేసుకోవాలని, ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నారో, అప్పులు ఊబిలో పడి ఉన్నారు, అనారోగ్యంతో పడి ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఇప్పుడే దర్శించండి. యేసు
యేసు నామములో మీరు దర్శించండి ప్రభువా. మీరు గొప్ప కార్యం జరిగించండి తండ్రి. ఎవరైతే విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఈ యొక్క నెలలోనే యేసు నామములో ఒక మిరాకిల్ జరుగునుగాక, ఒక బ్రేక్ త్రూ కలుగునుగాక. యేసు నామములో నీ కృపతో మీరు నింపమని తండ్రి, నీ ఆత్మతో మీరు బలపరచమని, శుద్ధీకరించమని తండ్రి. 2024 సంవత్సరంలో మునుపెన్నడూ లేని విధముగా నూతన కార్యాలతో, నూతన ఆత్మతో, నూతన బలముతో నింపబడుదురుగాక. అట్టి కృపతో మీరు నింపి మీ ఆత్మతో మీరు బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ డివైన్ ట్రూత్ అనే కార్యక్రమం ద్వారా అనేక మంది బలపడుతున్నారని, ఈ వాక్యం ద్వారా అనేక మంది ఆదరించబడుతున్నారని నేను అనేక ఫోన్ కాల్స్ ద్వారా, ఆ యొక్క వాట్సాప్లో వస్తున్న అనేక మెసేజ్ల ద్వారా, యూట్యూబ్లో కూడా ఈ యొక్క అఖిల్ డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద అనేక మంది కామెంట్ రూపంలో కూడా చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. మీ అందరినీ దేవుడు దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి చేయునుగాక. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా, ఈ యొక్క డివైన్ పవర్ అనే మినిస్ట్రీ ద్వారా మీరు ఆదరించబడితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రాంకి మీరు సహకారం అందించవచ్చు. దీని స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ యొక్క నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అదేవిధంగా వాట్సాప్ నెంబర్కి కూడా మీరు మీ యొక్క ప్రార్థన అవసరాలను పంపించవచ్చు. ఖచ్చితంగా దానికోసం ప్రార్థన చేయబడి దేవుడు మీకోసం ఏదైతే మాట్లాడాడో తిరిగి దానికోసం మీకు రిప్లై ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క డివైన్ పవర్ మినిస్ట్రీస్ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి అనే ప్రాంతంలో ప్రతి ఆదివారం సాయంత్రం మీకు ఆరాధన నిర్వహించబడుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు ఆ యొక్క అత్తిలిలో ఉన్నటువంటి టీడీపీ ఆఫీస్ వెనకాల అక్కడ ఉన్నటువంటి స్థలంలో ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి మీరందరూ ఆ చుట్టుపక్కల మీ యొక్క చుట్టాలు ఎవరైనా, బంధువులు ఎవరైనా, చర్చికి వెళ్ళని వారు ఎవరైతే ఉంటే, ఏ చర్చికి వెళ్ళని వారు ఖచ్చితంగా మీకు ఆహ్వానం ఉంటుంది. ఖచ్చితంగా మీరు రావచ్చు, మీరు దైవ దీవెనలు పొందుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఉదయం ఉపవాస ప్రార్థన అదే ప్రాంగణంలో చేయబడుతుంది. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. ఖచ్చితంగా మీరు కూడా ఉపవాస ప్రార్థనలు మీ కుటుంబాల నిమిత్తం, దేశ నిమిత్తం పర్సనల్గా ప్రార్థన చేయబడుతుంది. కాబట్టి మీరందరూ వచ్చి పాల్గొని దైవ దీవెనలు పొందాలని ఎంతగానో నేను అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ని అనేక మందికి షేర్ చేయండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అఖిల్ డేవిడ్ అనే యూట్యూబ్ ఛానల్లో మీకు అన్ని మెసేజ్లు దొరుకుతాయి. ఇవన్నిటిని షేర్ చేయండి. అనేకులకు ఈ యొక్క మెసేజ్లు దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతా ఉన్నాడు. కాబట్టి దేవుడు మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. మరలా వచ్చే వారం మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్.